దేవరా 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 ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఫైట్స్ భయ్. ఆ ఫైట్స్ అయితే దుమ్ము లేపేశాడు ఎన్టీఆర్ అన్న. ఒక రేంజ్లో అయితే నార్మల్గా అయితే అసలు సినిమాకి ఏమంటారు హైప్ ఇచ్చింది. ఫుల్ ఫైట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకోటి బీజిఎంలో నాకు మైనస్ పాయింట్ ఏంటి అంటే అక్కడక్కడ సింక్ కాలేదు బీజిఎం. ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ వచ్చేదానికి ఒక ఎమోషన్ స్క్రీన్లో కానీ అక్కడక్కడ వచ్చేదానికి సెట్ అయితే అవ్వలేదు నాకైతే అనిపించింది. అది నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేనైతే రివ్యూ చెప్తున్నాను. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మూవీలోకి వెళ్ళిపోతే ఇంకా ప్రకాష్ రాజ్ గారి సినిమాలు అయితే బాగా చేశారు. ఇంకా ప్లస్ పాయింట్స్ అయితే మనం ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ అయితే సినిమాలో బీజిఎం కానీ ఫైట్ సీన్స్ కానీ ఆ వెలివేషన్స్ ఎన్టీఆర్ గారు ఎక్కడ తగ్గలేదు. ఫైట్ సీన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ గారు ఒక రేంజ్లో అయితే సినిమాలో చూపించారు. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి సినిమాలో ఏదైతే బీజిఎం ఉందో అది అక్కడక్కడ నాకైతే డిసప్పాయింట్ చేసింది. సినిమా అంతా ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నా వ్యూలో చెప్పుకుంటే మీకు ఏమైనా నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎవరికి ఇచ్చిన వాళ్ళు యాక్షన్స్ అయితే వాళ్ళైతే దుమ్ము లేపేశారు. ప్రకాష్ రాజ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇంకా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు అయితే వాళ్ళు ఒక రేంజ్లో అయితే చేశారు. ఎక్కడ తగ్గలేదు సినిమా. ఓవరాల్గా అయితే సూపర్ ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది. కొరటాల శివ గారు చాలా రోజుల తర్వాత సినిమా అయితే తీయడం జరిగింది. ఇట్లా ఎన్టీఆర్ గారు కూడా చాలా గ్యాప్ వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత సినిమా అయితే రావడం జరిగింది. ఇది నేనైతే ఒక రేంజ్లో అయితే ఉంటుందని చెప్పాను అనుకున్నాను. ఇదైతే నార్మల్గా అయితే ఉంది. వన్ టైం వాచ్గా అయితే ఉంది సినిమా. నాకైతే బాగుంది. బట్ కానీ ఏదో ఇంకొంచెం బాగా తీస్తుంటే బాగుండు అనిపించింది. లాస్ట్లో ట్విస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది నాకు తెలిసి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. పార్ట్ 2 అవసరం అయితే నాకైతే అనిపించింది. ఇంకా సినిమాని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగా అనిపించింది. నాకైతే బాగా తీయాలనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అయితే ఒక రేంజ్లో పోతుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేపించింది. లాస్ట్లో కొంచెం ట్విస్ట్ పెట్టేసి కొంచెం ఎండ్ చేశారు. ఇంకా సినిమా ఇంకా బాగా చేస్తుంటే బాగుండి అనిపించింది. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే బాగా చించేశారని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఏదైతే ట్విస్ట్ ఉందో అదైతే మా మైండ్ పోతుంది లాస్ట్లో. సెకండ్ హాఫ్ కూడా అది ఎప్పటికి వస్తుందో అది మనకైతే తెలియదు కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. ప్రకాష్ రాజ్ బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా బాగుంది. మీ జాహ్నవి కపూర్ ఇంకా హీరోయిన్ రోల్కి వచ్చేసి హీరోయిన్ నార్మల్గా చూపించారు. అంతగా అయితే ఆమెనైతే ఎక్కువ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో మీరైతే కామెంట్ చేయండి. మీకు నచ్చింటే అది కూడా చెప్పండి కామెంట్లో. ఒక విషయం ఏమంటే నాకు విఎఫ్ఎక్స్ నేను వర్క్ చేశాను కాబట్టి విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో ఆ గ్రాఫిక్స్ది షార్ ఇలా వస్తుంది కదా, అది నాకు నార్మల్ అనిపించింది. సీజీ ఇంకా బాగా చేస్తుంటే బాగుండు అనిపించింది నాకైతే అనిపించింది. ఆ సీన్ మీకైతే ఏమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఆ సీన్ ఒక్కటే విఎఫ్ఎక్స్ నార్మల్గా కొంచెం ఇంకా బాగా చేస్తుంటే బాగుండు అనిపించింది నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ గాయ్స్.